ఫుల్ స్క్రీన్ కూడా. సో అక్కడ చాలామంది చేరుకున్నారు ఇప్పటికే. ఎందుకంటే వైద్య పరీక్షలు అయిన తర్వాత ఆయన్ను కోర్టు దగ్గరకు తీసుకురాబోతున్నారు కాబట్టి సో కోర్టు ప్రాంగణం వైపు కూడా ఒకసారి మనం చూస్తే అక్కడికి చాలామంది అక్కడికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు పోలీసులు. సో బయట చాలామంది పొలిటికల్ సంబంధించి వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారి మోకలు చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడ పోలీసు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం సిట్ కార్యాలయం దగ్గర నుంచి కావచ్చు, హాస్పిటల్ దగ్గర, ప్రస్తుతం ఏసీబీ కోర్టు దగ్గర కూడా చాలామంది లోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నా వారందరినీ కూడా క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ప్రసాద్, ఏంటి కోర్టు దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కోర్టు దగ్గర చాలామంది బయట చూస్తే కూడా మనం విజువల్స్లో చూసినప్పుడు చాలామంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా వాళ్ళందరినీ ఎవరిని అనుమతించాలి, ఎవరిని అనుమతించకూడదు అనే దానిపైన కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లుగా ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇంతమంది అక్కడికి రావాల్సిన పరిస్థితి? కొంతమంది వాదన కూడా చేస్తున్నారు. ఏంటి అసలు అది? అయితే ప్రధాన ద్వారం వద్ద గందరగోళం కాకుండా ముందుగానే పోలీసులు కీలకంగా గుర్తింపు ఉన్న వారిని, అలాగే గుర్తింపు ఉన్న న్యాయవాదులు మాత్రం లోపలికి పంపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది వైసీపీ అనుకూల న్యాయవాదులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ప్రధాన ద్వారాలు మూసే రైట్ ఎవరికి ఇచ్చారంటూ కూడా వారిని ప్రశ్నించారు. దీంతో పోలీసులకిను అదేవిధంగా న్యాయవాదులకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏ న్యాయాధికారి ఆదేశాలు ఇచ్చారో ఆ తీర్పు ఆ కాపీలు చూపించాలంటూ కూడా పోలీసులతో వాగ్వివాదం దగ్గర పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వైసీపీ కొంతమంది నాయకులు అలా కోర్టు హాల్లోకి అనుమతించాలంటూ కూడా పోలీసు ఇచ్చామని, అందరినీ అనుమతించలేమని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. దీంతో ఇక్కడ కోర్టు వద్ద ప్రధాన ద్వారం వద్ద ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అది తాము అనుమతించాల్సిందేనంటూ కూడా వారితో వాగ్వివాదం జరుగుతున్న పరిస్థితి కూడా మనం ప్రత్యక్షంగా విజువల్స్ కూడా ఇప్పుడు లైవ్ లో చూస్తూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా తమకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, మిథున్ రెడ్డి వివిఐపి అదే సిట్టింగ్ ఎంపీ అంతేకాదు అతను భద్రతా కారణాల నేపథ్యంలో ఇందాక సిట్ ఆఫీస్ నుంచి ప్రభుత్వాలపై తరలించిన నేపథ్యంలో కూడా కేంద్ర బలగాల బందోబస్తుతో ఆయన అక్కడ తరలించిన పరిస్థితి. అటువంటి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో కూడా ముందస్తు జాగ్రత్తగా భద్రతాపరమైన జాగ్రత్తలోనే తాము ఈ నియంత్రణ చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదే తాము మాత్రం తమ నాయకుడిని చూసేందుకు వచ్చామని తమను అనుమతించాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. చివరికి మీడియా ప్రతినిధులను కూడా మీకు తెలుసు కరెక్ట్ కాదని, మీకు 100% మీరు చేసేది కరెక్ట్ కాదని మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. మీరు చేసేది 100 భాగాలు రాంగ్. ఎందుకు ఆపుతున్నారు సార్? మీ దగ్గర ఏమన్నా రిటర్న్ గా ఉందా? ఎవరిని అలౌ చేయకూడదు రిటర్న్ గా ఏమన్నా ఉందా? పర్మిషన్ ఉందా? ఆర్డర్ ఏమన్నా సార్? మీ దగ్గర ఆర్డర్ ఏమన్నా ఉందా చెప్పండి. ఏ ఆర్డర్ లేకుండా కోర్టులో సార్ పబ్లిక్ కోర్టులో ఎట్లుంటారు? పబ్లిక్ కోర్టులో మీరు ఎట్లా వెళ్తారు? పబ్లిక్ కోర్టులో పబ్లిక్ మీరు నిలిపేదే మీరు ఎట్లా వెళ్తారు? మీరు పబ్లిక్ నే సార్, దిస్ ఇస్ అటర్ నాన్ సెన్స్ మీరు చేస్తా ఉండేది. బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవ్వడంలా మీరు హ్యూమన్ రైట్స్ కాంట్ డు దిస్. ఇది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇది చూపిస్తూ ఉన్నాము. ఇదే విధంగా మొత్తం ఇప్పుడు రోడ్డు ప్రధానంగా కోర్టుకి వచ్చే ప్రధాన మార్గం ఇది. మొత్తం పూర్తిగా చివర బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఎవరైనా సరే అక్కడ వాహనాలు నిలిపివేసి అక్కడ నుంచి నడుచుకుంటా ఇట్లా వచ్చి ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే కొంతమంది ముఖ్య నాయకులతో పాటు అంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అదేవిధంగా ఎమ్మెల్సీలు వారు కూడా కొంతమంది ఇక్కడ చేరుకున్నారు. వారిని మాత్రమే లోపలికి అనుమతించగా వారితో పాటు వచ్చిన అనుయాయులను మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. వారికి ఎటువంటి అనుమతి లేదని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా వీరు మాత్రం తమను ఎందుకు లోపలికి పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం దిగుతున్న పరిస్థితి చూస్తాను. ఇప్పుడు ఈ నేపథ్యంలో మొత్తం పోలీసు గతంలో ఏదైతే
ఈ మొత్తం కోర్టు హాల్కి సంబంధించి ఎవరిని రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇందాక కూడా చూసాం సిట్టు కార్యాలయం నుంచి ఆయన బయటికి వెళ్ళేప్పుడు బారికేడ్ల దగ్గర పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి ఆ జిందాబాద్ నినాదాలతో చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా రోగులు ముసుగులు చాలామంది లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో అతనికి భద్రత కూడా కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితిలో పోలీసుల యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. ఇందులో ఈ నేపథ్యంలోనే ఆంక్షలకు భారీగా విధించారు. అందులో ఎటువంటి మీడియా ప్రతినిధి కూడా ప్రతిసారి ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసిన మద్యం కుంభకోణం కేసులో 11 మందిని నిందితులను అరెస్ట్ చేస్తే ప్రతి సందర్భంలో కూడా ఆ మీడియా ప్రతినిధి కూడా వాదనలు వినేందుకు ఓన్లీ రిపోర్టర్ల వరకు కూడా పైకి అనుమతించారు. కానీ ఇప్పుడు ఇతను ఆ ఎంపీ హోదాలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న నేపథ్యంలో భద్రతా కారణాల నేపథ్యంలో మీడియాకు కూడా ఆంక్షలు విధిస్తామని చెప్తున్నారు. అయితే అప్పటికి కూడా కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వైసీపీ అనుకూల న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రధాన ద్వారం సంబంధించి ఆ మొత్తం తలుపులు ఓపెన్ చేయాలని తమకు బార్ స్టేషన్కి వెళ్ళేందుకు అలాగే కోర్టు హాల్లోకి వెళ్ళేందుకు రైట్ ఉంది. అందువల్ల పోలీసులు ఇటువంటి నియంత్రణ చర్యలు చేపట్టిన కరెక్ట్ కాదంటూ కూడా వారు వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం ఎంపీ మిథున్ రెడ్డి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నేరుగా ఇక్కడ తీసుకొస్తారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత దాదాపు 2 నుంచి 3 గంటల పాటు వాదనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అతని తరపున వాదించేందుకు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాది నాగార్జున రెడ్డితో పాటు మరి కొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. అదే ప్రాసిక్యూషన్ తరపున వాదించిన కూడా సీనియర్ న్యాయవాదులు పలువురు ఇప్పటికే ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున అదేవిధంగా ఇటు మిథున్ రెడ్డి తరపున కూడా వాదనలు వినిపించేందుకు సన్నద్ధ మేర ఈ వాదనలు హోరావరికి సాగే అవకాశం ఉంది. అదే న్యాయాధికారి కూడా ఈ ఇరువురు వాదనలు విన్న తర్వాతే దీనిపై రిమాండ్ విధిస్తారా లేకపోతే ఇతనికి బెయిల్ మంజూరు చేస్తారన్న అంశాలపై కూడా ఒక మొత్తం వ్యవహారం నడిచే ఈ మొత్తం వ్యవహారం నడిచే తతంగం పూర్తి సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే సమయం కూడా పట్టేటువంటి రిమాండ్ ఇస్తే పరిస్థితి మాత్రం చూస్తే చాలా మంది లోపలికి అనుమతించాలని చెప్పి కోర్టు హాల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి కావాలని చెప్పి అక్కడ పోలీసులతో కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకొక వైపు దాదాపుగా ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే హాస్పిటల్ వద్ద నుంచి కోర్టుకు కూడా తీసుకురాబోతున్నారు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఎవరి వాదనలు ఏంటి ఏం జరగబోతున్నాయి అనేది కూడా మనం చూస్తాం. అయితే ముందుగా పోలీసులు కూడా ఛార్జ్ షీట్ ఇస్తారు. దాంట్లో ఏ విషయాలని ప్రస్తావించారు, ఆయన ప్రాథమికంగా విచారించినప్పుడు సహకరించలేదా, లేదా ఏ విషయాలను ఆయన దగ్గర నుంచి ఇంకా రాబట్టాల్సి ఉంది, ఎందుకు రిమాండ్ కోరబోతున్నారు అనేటువంటి వాదనలు కూడా సాగబోతున్నాయి మరి కాసేపట్లోనే. సో ఒకసారిగా మనం ప్రముఖ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి సో ఇప్పటికే మనం చూసాం అరెస్ట్ తర్వాత ఆయన ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే కోర్టుకు తీసుకురాబోతున్నారు. సో ఈ విషయంలో మిథున్ రెడ్డికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, సిట్ ఏ రకంగా వాదనలు వినిపించబోతున్నారు, ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ముందు ఒకసారి మనం ఆసుపత్రి విజువల్స్ కూడా చూస్తున్నాం స్క్రీన్ పైన. ఏబిఎన్ స్క్రీన్ పైన